హాయ్ అండి, ఇది రస్మలై ఫ్లేవరు. ఇది మనకి స్మూత్గా పర్ఫెక్ట్గా బయట రెస్టారెంట్స్లో వాటిల్లో టేస్ట్ రావాలి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఎలాగ చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను దీనికోసమని 1/2 లీటర్ ప్యాకెట్ పాలే తీసుకున్నానండి. మీరు లూజ్ పాలైనా తీసుకోవచ్చు, ఏ పాలైనా తీసుకోవచ్చు, పర్వాలేదండి. ఇవి ఏంటి అంటే పాలు ఇవి మనకి బయట రెస్టారెంట్స్లో చాలా కాస్ట్ ఉంటుందండి. అదే మనం 100 రూపీస్ కానీ పెట్టుకున్నాము అంటే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. తర్వాత మనం 1/2 స్పూను నేను లెమన్ రసం తీసుకున్నాను. దానికి ఇంకా 2 స్పూన్స్ వాటర్ కలుపుకొని అట్లా పక్కన పెట్టేసుకోవాలి. మనకి ఇలా పాలు పొంగుతూ ఉన్నప్పుడు ఇలాగా కొంచెం స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకోండి. తర్వాత 2-3 సార్లు అట్లా పొంగనిచ్చేసి ఆపేసేసి పక్కన పెట్టేసేసుకోవాలి అన్నమాట. పక్కన పెట్టుకున్న తర్వాతే మనం యాడ్ చేసుకున్న లెమన్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే స్టవ్ మీద పెట్టేసి లెమన్ వేసేసి కలిపామంటే అది కొంచెం గట్టిగా వచ్చేస్తుంది అనమాట. మనకి పన్నీర్ లాగా వచ్చేసింది. మనకి ఇదేంటంటే రస్మలైకి స్మూత్గా రావాలి. అందుకని మనం పొయ్యి మీద నుంచి పాలు పక్కన పెట్టుకొని చేసుకోవాలన్నమాట. రసం వేసుకున్న తర్వాత 2 to 3 టైమ్స్ బాగా కలపండి, అది వచ్చేస్తుంది. తర్వాత ఇలాగా పెట్టేసుకొని జాలి పెట్టేసుకొని తర్వాత ఇట్లా ఒక వైట్ క్లాత్ పెట్టేసుకోండి. ఏదైనా పర్వాలేదు, కాటన్ క్లాత్ పెట్టుకుంటే మనకి ఏంటంటే స్ట్రైన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కాటన్ క్లాత్ పెట్టేసేసుకొని ఇలాగ ఈ ప్రాసెస్ మొత్తం మటుకు స్పీడ్గా చేసుకోండి. మళ్ళీ మనం వెంటనే తీసేసి ఒక గ్లాస్ వాటర్ పోసేసి బాగా కలిపేసుకోండి. ఎందుకంటే నిమ్మరసం పోసాం కాబట్టి అది ఆ పులుపు అదంతా పోయి మళ్ళీ మనకి ఆ వేడి వల్ల గట్టిగా వస్తుంది అనమాట. అదే మనం ఈ కూల్ వాటర్ పోసామంటే స్మూత్నెస్ వస్తుంది. మనకి రస్మలై అనేసరికి స్మూత్గా ఉండాలి కదా. ఇలా చేసి ఆ వాటర్ మొత్తం వంపేసేయండి, బాగా గట్టిగా వంపేయాలి. వాటర్ అనేది ఉండకూడదు. అలా వంపేసి దాని మీద ఒక 2 మినిట్స్ అట్లాగా ఉంచేసినాక తీసుకొని మనం ఏదైనా ఒక ప్లేట్లో కానీ ఇట్లాంటి దాంట్లో కానీ తీసుకొని మనం అరిచేతి ఉంటుంది చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను, సేమ్ అట్లాగా మనం అనాలన్నమాట. అప్పుడే ఆ స్మూత్నెస్ అని వస్తుంది. చేత్తో కానీ పిసికాము అంటే అది బాగా రాదు. ఇట్లయితే నీట్గా బాగా వస్తుంది అనమాట. చేత్తో పిసికేసి ఇలా ఈక్వల్గా మనకి ఎన్ని కావాలి ఈక్వల్గా ఇలా తీసుకున్నాము అంటే మనకి బాగా ముందే ఒక్కొక్క సైజు, ఒకటి చిన్నది ఒకటి పెద్దది రాకుండా మనం ముందే ఇట్లా బాల్స్ చేసుకున్నామంటే అన్నీ ఈక్వల్ సైజెస్లో వచ్చేస్తాయి. ఇవన్నీ ఇట్లా చేసేసుకున్న తర్వాత చేతి మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ కాదు, నెయ్యి అప్లై చేసుకోండి. కొంచెం నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మనం చేతితో ఇట్లా ప్రెస్ చేసుకోండి లైట్గా. ఓన్లీ ఫింగర్స్తో ఇట్లా ప్రెస్ చేసుకోండి. మనం చేసుకున్నాక అన్నీ అట్లాగా 1 by 1 ప్లేట్లో పెట్టేసేసుకొని దీనికి మనం తర్వాత సిరప్లో వేయాలన్నమాట. షుగర్ సిరప్లో వేయాలి. ఇది మనం చేసేటప్పుడు కొంచెం లావుగా కానీ సన్నగా కానీ చేసుకోకూడదండి, మీడియం సైజులో చేసుకోవాలి. మరీ లావుగా చేసుకున్నామంటే అది పీల్చడానికి కష్టమవుతుంది. అందుకని ఇలాగా మీడియం సైజులో చేసేసుకుంటే మనం ప్రెస్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. 1 కప్పు షుగర్ తీసుకుంటే 1.5 కప్పు వాటర్ తీసుకోండి. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట సిరప్. మనకి ఏంటంటే దీనికి ఏమి తీగ పాకం కానీ అలాగే ఏం రావాల్సిన అవసరం లేదు. ఓన్లీ షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఒక 2-3 సార్లు పొంగొచ్చిందంటే చాలండి. మనకేమీ తీగ పాకము అదేమీ అవసరం ఉండదు. చూడండి, ఇలా పాకం వచ్చేసేసింది. పాకం వచ్చి 2 సార్లు 3 సార్లు పొంగిందనమాట. తర్వాత ఏంటంటే ఇవి మనం ఒక్కొక్కటి తీసేసుకొని అలాగా చిన్నగా వేసేసుకోండి. ఇట్లా వేసినాక మూత పెట్టేసేయండి, కవర్ చేసేసుకొని. మనకేంటంటే ఒక 5 నిమిషాలకి బాగా ఉబ్బిపోయి లావుగా వచ్చేస్తాయండి. చూడండి, మనకి ఇట్లాగా 5 మినిట్స్ కానీ పెట్టామంటే బాగా ఉబ్బిపోయి లావుగా వచ్చేస్తాయి. తర్వాత దీనికోసమని మనం పాలు కావాలి. మనకి కస్టర్డ్ పౌడర్ వేసిన పాలు అట్లా వేసేసుకొని మనం ఏం చేస్తామంటే పాలు పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెం పాలు తీసేసుకొని ఆ కస్టర్డ్ పౌడర్లో నేను ఇది 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను అనమాట. అలా పాలు కలిపి పక్కన పెట్టేసేసుకోండి. ఈ పాలు పొంగుతూ ఉన్నప్పుడు మనం ఈ కస్టర్డ్ పౌడర్ కొంచెంగా వేసి కలుపుకోవాలి. నేను దీనికి 2-3 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకున్నాను స్వీట్నెస్ కోసమని. అవి అంతా కొంచెం పాలు పొంగినాక కొంచెం చూపిస్తాను చూడండి, అలాగా కొంచెం వేసి కలుపుతూ ఉండండి. మరి మొత్తం ఒకేసారి వేసేసారంటే ఒకసారి థిక్నెస్ ఎక్కువైందంటే ప్రాబ్లం అవుతుంది. దీనికి మరీ థిక్గా ఉండకూడదు, లూజ్గా ఉండకూడదు. లూజ్గా ఉన్న ప్రాబ్లమే అనమాట. ఇది వెంటనే తీసేసినాక నేను చన్నీళ్ళల్లో వేసేసుకున్నాను. ఎందుకంటే మరి వేడి నీళ్ళలో ఉంటే గట్టిగా అయిపోతాయి. ఇట్లాగా చన్నీళ్ళల్లో వేసాము అంటే మనకి బాగుంటుంది. దానికోసమని ఇట్లాగా తీసుకున్నాక మనం పక్కన చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ మిల్క్, ఆ మిల్క్ వేసేసుకోవాలి.
మిల్క్ వేసేసుకున్న తర్వాత దీన్ని చేత్తో అలా ఫింగర్స్తో లైట్గా అటు ఇటు కొంచెం ఒత్తుకోండి, ఆ వాటర్ అదంతా పోయేదాకా. అట్లాగా ఒత్తేసి అందులో వేసేసుకొని మనం ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడైతే మనకి కూల్గా ఉంటుంది. అది ఆ లోపల 2 అవర్స్ లోపల ఈ పాలు మొత్తము అది పీల్చేస్తుంది కాబట్టి అప్పుడు టేస్ట్ స్వీట్నెస్ అంతా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఎవరికైనా కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకోవచ్చు. నేనేం డ్రై ఫ్రూట్స్ వేయలేదండి. ఇలాగా 1 బై 1 కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ అయినా వేసుకోవచ్చండి. లేదా ఒకేసారి పాలు మొత్తం మనం పోసేసుకొని ఒక్కొక్క దాన్నైనా చేసుకోవచ్చు. అది మన ఇష్టము. ఇలాగా పాలు కొంచెం కొంచెంగా పోస్తా నేను ఒక్కొక్కటి అట్లాగా ప్లేస్ చేసుకుంటున్నాను. మొత్తం ఇదంతా అన్నీ అయిపోయిన తర్వాత రిమైనింగ్ పాలు ఉన్నాయి కదండి, ఆ పాలు మొత్తం కూడా అందులో వేసేసి ఇది మనం మూత పెట్టేసి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తే ఇట్లా మూత పెట్టి కవర్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనం విడిగా పెట్టేస్తే మళ్ళీ బాగోదు. ఎప్పుడైనా ఏదైనా ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు క్యాప్ పెట్టేసుకొనే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నా చూడండి. అసలు ఎంత మొత్తం పీల్చేసి ఎంత బాగా వచ్చేసిందో. దీనికి ఓన్లీ దీని వరకు ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్తో అలాగా డెకరేట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు టేస్ట్ చెప్తానండి ఎలా కుదిరింది ఏంది అనేది. సూపర్గా ఉందండి టేస్ట్ అయితే. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.